తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. 2 రోజులు సురేఖ్ గారు 2 రోజులు సురేఖ్ గారు ఆరోగ్య లక్ష్మి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత చర్చ జరిగింది. మరి ఎంతో మంది బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు లాభం చేకూరుతుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్న మరి ఈ పథకం ద్వారా మరి ఎంతమంది స్త్రీలు ఇప్పటి వరకు చిన్నపిల్లలు లబ్ధి పొందారు, ఈ పథకం కొరకు కేటాయించిన మొత్తం నిధులు ఎంత, సదరు పథకానికి భారత ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందజేసిందా అనే వివరాన్ని మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీంట్లో చాలా మరి వాళ్లకు క్లియర్ కట్గా అన్ని సమాధానాలు ఇచ్చినట్టయితే ఈ పథకం యొక్క మరి లక్ష్యము అన్నీ కూడా వివరించాల్సిందిగా మరి మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ సే 2 రోజులు ప్రతి పార్టీ 1 సెకండ్ మినిస్టర్ గారు, ప్రతి పార్టీకి అవకాశాలు ఇస్తే సవివరమైనటువంటి చర్చ 2 రోజులు జరిగిన తర్వాత మిగతా బిజినెస్ అన్ని సస్పెండ్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ ఇట్. మినిస్టర్ గారు, నో 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 ప్లీజ్, I appeal the members to resume their seats. Once again I am appealing that సరిపోయేంత చర్చ జరిగింది. పార్టీలు, ప్రభుత్వాలు వాళ్ళ దృక్పథాన్ని వెల్లడించినాయి. మినిస్టర్ గారు, అధ్యక్ష, గర్భిణీలు, బాలింతల స్త్రీల యొక్క ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మి ద్వారా రోజుకి 21 రూపాయి ఒక్కొక్కడికి ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఇందులో కేంద్రం 3.5 రూపాయలు, రాష్ట్రం 17.5 రూపాయలు ఖర్చు చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా 7 నెలల నుంచి 3 సంవత్సరాలు ఉన్న బాలికలకి 7 రూపాయల 12 పైసలు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. కేంద్రం 6 రూపాయలు, రాష్ట్రం ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం తన స్టాండ్ 3 నుంచి 6 సంవత్సరంలో ఉన్నటువంటి పిల్లలకి 7 పైసలు అధ్యక్ష. ఇది బడ్జెట్లో 738 కోట్లు ఈ పథకానికి ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని చోట్ల అంగన్వాడీ వర్కర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కొన్ని చోట్ల అంగన్వాడీ ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి దానివల్ల వాళ్లకు వంట చేసి పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది. దానికోసం వెంటనే ఆ ఖాళీలను పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష, పూర్తి చేయవలసిందిగా. అదేవిధంగా కొత్త అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేసేటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లకి కొత్త భవనాలను మంజూరు చేసేటువంటి ఆలోచన, ల్యాండ్స్ లేని వాళ్ళకి కూడా ల్యాండ్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉంటే దయచేసి చెప్పాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి కొత్తగా అంగన్వాడీ కేంద్రాలని ఏదైతే రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నారో వాటికి 1000 భవనాలు ఈ సంవత్సరం శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది అధ్యక్ష. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. Please resume your seats. We have discussion on power situation. Important things are there to discussion. Please cooperate. Please silence. Please resume your seats. Jeevan Reddy garu time తీసుకున్నారు. No. The House is adjourned to meet again at 10 a.m. on Monday, the 5th October.